సో పీఎఫ్ వెబ్‌సైట్‌లో కొత్తగా మార్పులైతే తీసుకురావడం జరుగుతుంది. సో అందుకే పీఎఫ్ వెబ్‌సైట్ అయితే పనిచేయడం లేదు. సో మళ్ళీ మనం పీఎఫ్ అమౌంట్ అనేది ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో అంటే గాని 1 తారీఖు నుంచి. సో చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఈ అప్డేట్ కోసం ఒక చిన్న వీడియో చేయమని. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. సో మనం ఏదైతే పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేస్తామో ఆ విత్‌డ్రా చేసే టైం ఉంటుంది కదా! సో ఆ ప్రాసెసింగ్ టైం అనేది చాలా ఫాస్ట్‌గా అయితే అవుతుంది. అండ్ ఇంకోటొచ్చేసి డిజిటల్ కరెక్షన్స్ అన్నమాట. సో కొంతమందికి నేమ్ మిస్ మ్యాచ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఇలాంటి మిస్ మ్యాచెస్ ఉంటాయి కదా! సో ఇవన్నీ కూడా ఎంప్లాయర్ హెల్ప్ లేకుండా ఆటో కరెక్షన్స్ అయితే అవుతాయి. సో ఆటో అప్రూవల్స్ అయితే వస్తాయి. సో వెబ్‌సైట్ అనేది ఇంతకు ముందులా స్లో అయితే ఉండదు. చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ అవుతుంది. ఇంకా పీఎఫ్ విత్‌డ్రాల్స్‌కి ఎంప్లాయర్ అవసరం అయితే లేదు. సో ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో దాని ద్వారాగా మీరు పీఎఫ్ అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు విత్‌డ్రా లిమిట్స్ వచ్చేసి మీ పీఎఫ్ అకౌంట్‌లో 75% మాత్రమే మీరు విత్‌డ్రా చేయగలరు. మిగిలిన 25% కూడా మీ రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉంచబడతాయి. అండ్ ఇంకోటి వచ్చేసి డిజిలాకర్ ఇంటిగ్రేషన్ అంటే ఈపీఎఫ్ఓ డాక్యుమెంట్స్ ని డిజిలాకర్ ద్వారాగా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీని వల్ల పీఎఫ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా డిజిటల్ గా అయితే తీసుకోవచ్చు. అండ్ యూపీఐ ద్వారా మనీ తీసుకోవడం, ఏటీఎం ద్వారా మనీ తీసుకోవడం అయితే అది ఇంకా ట్రయల్స్ లో అయితే ఉంది. సో ఈ అప్డేట్ లో ఓన్లీ వెబ్సైట్ మాత్రమే అప్డేట్ అవుతుంది. సో ఫిజికల్ గా మనం డైరెక్ట్ గా వెళ్ళి ఏటీఎం లో మనీ అయితే తీసుకోవడానికి అయితే అవ్వదు. సో అది ఫ్యూచర్ లో అమల్లోకి అయితే వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన రూల్స్ కాకుండా ఇంకా కొత్తగా రూల్స్ అనేది యాడ్ అవుతాయి. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయలేదు. రేపు 1 తారీఖున వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, ఇంకా క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.